రెస్టారెంట్. కానీ ఇక్కడ కనీసం ఒక్క ఫ్లా అరేంజ్మెంట్స్ కానీ, సెటప్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, ఏ విషయం తీసుకున్నా కానీ ఎక్సలెంట్. పెద్ద పెద్ద బ్యాంక్స్ లో కూడా చార్జ్ చేయించాడు. ఏదో రూపాయి నాకే అవపడుతుంది, కంటికి అవపడుతుంది, ఏదో ఎక్కువ చోట అవపడుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. టీమ్ మెంబర్ సెలెక్ట్ చేసిన వాళ్ళని తెచ్చుకోవాలి. ఈ టీమ్ మెంబర్ అంత డెడికేటెడ్ గా, అంత డివోటెడ్ గా రైట్ మార్నింగ్ టు నైట్. మరి ఎన్నాళ్ళు చేస్తున్నారో, ఎట్లా చేస్తారో, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకున్నారో, ఎలా అడ్రస్ కొట్టుకున్నారో, వీళ్ళు ఎలా కాంటాక్ట్ చేస్తారో, ఎంతమంది కూడగట్టారంటే వీళ్ళు ఒక చోట ఉన్నవాళ్ళు కాదు, ఆల్ ఓవర్ ఇండియా. అమెరికా నుంచి పిలిపించారు వీళ్ళు. గోల్డ్ ఏం కాదు, అంత గొప్ప. ఐ థింక్ and the guide behind the team, Nalkonda, Nalkonda is extraordinary. I congratulate once again. Thank you once again. నిజానికి నాకు అనవసరం పబ్లిసిటీ ఇచ్చారు వీళ్ళు. చేసిందంతా వాళ్ళే. పాపం రమేష్ గారి, కృష్ణమూర్తి, హరిబాబు, వీళ్ళంతా బైరాజ్ శాస్త్రి గారు, వీళ్ళు అన్ని ప్లేస్లు తిరిగి అన్ని అడ్రస్లు కొట్టుకొని అందరికి ఇన్ఫార్మ్ చేసి అందరిని ఒక వేదిక పైన తీసుకొచ్చి మనకి గత 2-3 రోజుల నుంచి, 2 రోజుల నుంచి మంచి కార్యక్రమం అందించారు. అదేవిధంగా మన కథానాయకులు రామయ్య గారు కానీ, అంకయ్య గారు, మన ఊరి పెద్దలందరూ కూడాను బాగా సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వారి సహకారం లేకుండా మనం ఏం చేయలేము. ఇంకా వారందరూ కూడాను. అదేవిధంగా టీచర్స్ కూడా చాలామంది పాపం ఎంతెక్కడో రిటైర్ 20-30 ఏళ్ళ క్రితం రిటైర్ అయిన వాళ్ళు కూడాను మన ఆహ్వానం అందించి దూరం వచ్చినందుకు వారందరికీ, అదేవిధంగా పూర్వ విద్యార్థులందరూ కూడా ఎక్కడెక్కడో ఉండి వచ్చినటువంటి వారందరికీ, అట్లాగే బిహైండ్ ద సీన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు భోజనం పెట్టేవాళ్ళు కానివ్వండి. ఎందుకంటే భోజనం పెట్టడం ఎంత కష్టమో నాకు తెలుస్తుంది. నేను కూడా కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశాను. ఇది చాలా శ్రమతో కూడుకున్నటువంటి వ్యవహారము. అది వాళ్ళు బాగా చేశారు. ఇది మంచి మీకు ఫ్యూచర్లో కూడా పనికొస్తుంది. కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఊరి పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, మన ఊరి పెద్దలే కాకుండా చుట్టుపక్కల మన ఈ స్కూలు సంబంధించిన ఊరి పెద్దలందరూ కూడాను వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దీంతో ఈ కార్యక్రమం 100 టైమ్స్ బతినాగేశ్వర గారు మాట్లాడతారు. ఈ యొక్క నల్లలపూరు పాఠశాల వ్యవస్థాపనకు, అభివృద్ధికి పాటుపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఈ పాఠశాల స్థాపించబడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్వర్ణోత్సవాల ఏర్పాటుకు సహకరించిన పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు. మేము ఆహ్వానించగా మన్నించి వేడుకకు హాజరై అనగా పూర్వ విద్యార్థులు చేసిన చిరు సన్మానమును స్వీకరించిన పూర్వ ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి పేరు పేరు నా కృతజ్ఞతలు. గ్రామంలోనే మరియు చుట్టుపక్కల గ్రామాల విద్యావంతులైన ప్రముఖులు వేడుకలకు హాజరై విలువైన సూచనలు చేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కష్టకాలములు రైతులు ఉన్నప్పటికీ వేడుకకు హాజరై పాలు పంచుకున్న నల్లలపూరు, కలవళ్ళ, దప్పలంపాడు, సింగవనేనపల్లె మరియు ఇతర గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు. ఈ యొక్క స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా బాలికల క్రీడల జోన్ తీసుకొచ్చిన ఈ యొక్క ప్రధానోపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ స్వర్ణోత్సవ వేడుకలకు ఆర్థిక సహకారాన్నిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని సార్థకత చేసుకోవడానికి, వేడుకలు విజయవంతం కావడానికి మా శక్తి మేరకు ప్రయత్నించినాం. లోటుపాట్లు ఏమైనా ఉంటే మన్నించవలసిందిగా వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. మేము ఈ 2010 జనవరి 14వ తేదీన ఫస్ట్ మీటింగ్ చేసుకున్నాము. అంటే
కరెక్ట్గా ఈ రోజుకి 2 సంవత్సరములు అన్నమాట. ఆ రోజు నుండి మేము చేసిన ప్రతి పనిని, ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ యొక్క పత్రికల ద్వారా ప్రజలకి, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి, ఇతరులందరికీ వాళ్ళ పత్రికల ద్వారా సమాచారాన్ని తెలియజేసిన ఈ యొక్క పత్రికా విలేకరులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఈ రైతులు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బంది పడ్డారు. పంటలు తీవ్రంగా నష్టపోయినాయి. అయినా కూడా ఈ వేడుకలకు హాజరై ఎంతో ఘనంగా విజయవంతం చేసినందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వేడుకలకు విచ్చేసిన ఈ యొక్క పంతులు గారు, తర్వాత మంగళవాద్యాలు వహించిన సిబ్బందికి, ప్రతి ఒక్కరికి, ఈ యొక్క షామియానా వాళ్ళకి, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున